అందరికీ నమస్కారం. ట్రైగనామెట్రీలో మనం నెక్స్ట్ పార్ట్కి వచ్చేసాం. ఎక్సర్సైజ్ 6Dలో ఉన్నాం. 6D ఇంతకుముందు వీడియోస్ కంటిన్యూషన్ చూడని వాళ్ళు ఎవరు ఉంటే అవి చూసి ఆ ఆర్డర్లో ఇక్కడికి రండి. సో ఫిఫ్త్ బిట్, ఫస్ట్ రోమన్లో ఫిఫ్త్ బిట్లో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ఈ ట్రైగనామెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ గురించి మనం ఇంతకుముందు ఎక్సర్సైజ్లోనే చేసి వచ్చాం, గుర్తుందా? నేను ఒకసారి ఫార్ములా రాసి గుర్తు చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, a sin x ప్లస్ b cos x ప్లస్ c, ఈ కాంబినేషన్ యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే దీని మ్యాక్సిమం వాల్యూ, దీని మినిమం వాల్యూ. మీకు జనరల్గా ఓన్లీ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ sin x యొక్క మినిమం వాల్యూ -1 అని, మ్యాక్సిమం వాల్యూ 1 అని ఆల్రెడీ తెలుసు. దీని రేంజ్ అనమాట. ఈ sin x యొక్క రేంజ్ అది. సైన్ అనే ట్రిగనామెట్రిక్ వాల్యూ లీస్ట్, ఇది మ్యాక్సిమం. అలాగనే కాస్ ఎక్స్ లీస్ట్ వాల్యూ -1, గ్రేటెస్ట్ వాల్యూ 1. సో ఇవి విడివిడిగా, సైన్ ఎక్స్కి ఇది విడిగా, కాస్ ఎక్స్కి ఇది విడిగా. ఈ రెండింటిని కంబైన్ చేస్తే, ఎడిషన్ చేస్తే, లేకపోతే సబ్ట్రాక్షన్ చేస్తే, లేదా సమ్ అదర్ నెంబర్లతో మల్టిప్లై చేస్తే, యాడ్ చేస్తే, ఆ కాంబినేషన్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది, మినిమం వాల్యూ ఎంత ఉంటుంది అన్నది మనం ఇంతకుముందు ఎక్సర్సైజ్లోనే చేసి వచ్చాము. సో ఇది ఒక కాంబినేషన్ అనుకుందాం. అంటే సైన్ ఎక్స్ని సమ్ నెంబర్తో మల్టిప్లై చేసాం, కాస్ ఎక్స్ని సమ్ నెంబర్తో, ఇంకో కాన్స్టెంట్ కూడా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు దాని మినిమం వాల్యూ c మైనస్ అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఇది మినిమం వాల్యూ. c ప్లస్ అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఇది మ్యాక్సిమం వాల్యూ. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూస్ ఇవి అవుతాయని మనం ప్రూఫ్తో సహా చేసాం. ప్రూవ్ చేసాం కూడా. దీన్ని చూడకపోయి ఉంటే ఇంతకుముందు ఎక్సర్సైజ్ వీడియోస్లో చూడండి, దీని ప్రూఫ్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం వీటి యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కనుక్కోవాలి. బట్ ఈ ఫార్మాట్కి రెడీమేడ్గా మ్యాచ్ చేయలేదు. రెడీమేడ్గా లేదు, మ్యాచ్ చేయలేదు. మనం చేయాలి అట్లా. మనం ఎగ్జాక్ట్ స్క్వేర్ ఫామ్స్ ఉండకూడదు కదా, మనకు జనరల్గా స్క్వేర్ ఫామ్స్ ఉండకూడదు. ఇక్కడ స్క్వేర్ ఫామ్స్ లేవు కదా. సో స్క్వేర్ ఫామ్స్ లేకుండా ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్, ఇంకొకటి ఇక్కడ 2x ఉండొచ్చు, తప్పలేదు. ఇక్కడ 2x ఉన్నప్పుడు ఇక్కడ కూడా 2x ఉండేలాగా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ వేరే యాంగిల్స్ ఉండకూడదు, సేమ్ యాంగిల్ అయి ఉండాలి. 2x ఇక్కడ కూడా 2x వచ్చేలాగా చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ చేశాక ఇగో మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం. ఇక్కడ ఉండేది a, ఇక్కడ ఉండేది b, ఇక్కడ ఉండేది c. సో అది ఎలా కన్వర్ట్ చేస్తారు అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. మనం ఎలా అంటే మనం నేర్చుకుని వచ్చిన ఫార్ములాల నుంచి కొత్తవి ఏం లేవు ఈ ఎక్సర్సైజ్లో. చలో, cos 2x ప్లస్ cos స్క్వేర్ ఎక్స్. cos స్క్వేర్ ఎక్స్ అంటే 1 ప్లస్ cos 2x, 1 ప్లస్ cos 2x బై 2. అంతే కదా. cos స్క్వేర్ ఎక్స్ యొక్క ఫార్ములా 1 ప్లస్ cos 2x బై 2. ఇంతకుముందు వీడియో చూడని వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫార్ములాల గురించి ఒక వీడియో ఉంది. దాని తర్వాత ఫస్ట్ రోమన్ 4 బిట్ల వీడియో ఉంది. ఫస్ట్ 4 బిట్స్ ఆ వీడియో చేశాను. అవన్నీ చూశాకనే ఇక్కడికి రండి, వేస్ట్ అవుతుంది అనవసరంగా. సో 2ని ఇక్కడ మల్టిప్లై చేయండి. 2 cos 2x ప్లస్ 1 ప్లస్ cos 2x బై మొత్తానికి డినామినేటర్ 2. సో 2 cos 2x అది మొత్తం 3 cos 2x ప్లస్ 1, మొత్తానికి డినామినేటర్ బై 2 అంటే దీనికి బై 2, దీనికి బై 2, 2ని విడదీద్దాం. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి వచ్చేసింది చూడండి. sin x టర్మ్ లేదనుకోకండి, sin 2x లేకపోతే రాయండి. sin 2x ప్లస్ 3/2 cos 2x ప్లస్ 1/2 0 sin 2x. అట్లా రాస్తాం, లేని sin 2x రాయకూడదు కదా. sin 2x రాసినప్పుడు 0 × sin 2x అంటే 0నే కదా. మనకి ఆ ఫార్మాట్లో, ఏ ఫార్మాట్, a sin x ప్లస్ b cos x ప్లస్ c ఫామ్లోకి తీసుకొచ్చాము. సో వీటిలో a అంతా ఇప్పుడు a 0, b 3/2, c 1/2. సో అప్పుడు మినిమం వాల్యూ ఎంత అవుతుంది, మినిమం వాల్యూ c మైనస్ అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈక్వల్ టు c అంటే 1/2 మైనస్ a స్క్వేర్. a ఎట్లాగో 0, ఇక మిగిలేదు b స్క్వేర్ 3/2. రూట్లో ఎవరు ఉంటారు, రూట్లో ఏ ఉండదు, ఇది 0 అయిపోయింది కదా. సో రూట్లో b స్క్వేర్ ఉంటుంది, అంటే రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎట్లాగో bనే వస్తుంది కదా, అంటే 3/2నే వస్తుంది. గత చెప్పింది ఇక్కడ రాస్తుంది మళ్ళీ. 0 స్క్వేర్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. 0 స్క్వేర్ లెక్క లేదు అంటే 3/2 హోల్ స్క్వేరే. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ మనకి 3/2 వస్తుంది. ఇది నేను చెప్పింది.
సో 1 - 3 -2/2 అంటే -1. సో ఇది ఆన్సర్. ఏదంటే మినిమం వాల్యూ, మినిమం. మ్యాక్సిమం వాల్యూ C ప్లస్ √a² + b². C ప్లస్ అంటే 1/2 + 3/2. సో దట్ ఈస్ 4/2, దట్ ఈక్వల్ టు 2. సో మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ, minimum value comma maximum values are -1, 2. ఓకేనా? అది ఫార్మాట్లోకి తీసుకొచ్చాక మిగిలింది మన పాత స్టోరీ, ఓల్డ్ సినిమా. రైట్. ఇక్కడ కూడా 2 స్క్వేర్ ఫామ్స్ ఉన్నాయి. రెండింటిని స్క్వేర్ ఫామ్స్లోంచి తీసేసి మన రెగ్యులర్ ట్రిగనామెట్రిక్ రేషియో రాయాలి. సో 3 × sin²x cos 2x ఫార్ములా నుంచే sin²x అంటే రాస్తాం 1 - cos 2x/2 ప్లస్ 5 × 1 ప్లస్ cos 2x/2. అంటే సైన్ టర్మ్సే లేవు ఇక్కడ అసలు యాక్చువల్గా. ఏం పర్లేదు, అయినా ఏం కాదు. సో ఏం చేద్దాం మనం దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం, 2ని కూడా సెపరేట్ చేద్దాం. 3 × 1 = 3/2 మైనస్ 3 × cos 2x 3 cos 2x/2 ప్లస్ 5 × 1 = 5/2 ప్లస్ 5 × cos 2x 5 cos 2x/2. cos 2x టర్మ్స్ కంబైన్ చేద్దాం. 5 cos 2x/2 మైనస్ 3 cos 2x/2. 5 - 3 అంటే 2/2, 1 అయిపోయింది. సో cos 2x వస్తుంది. ప్లస్ 5/2 + 3/2 8/2 అంటే 4. సో ఇది మన రెగ్యులర్ స్టాండర్డ్ ఫామ్లోకి మారిస్తే 0 × sin 2x ప్లస్ 1 × cos 2x ప్లస్ 4. దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ a sin x ప్లస్ b cos x ప్లస్ c ఫార్మ్. సో a వాల్యూ 0, b వాల్యూ 1, c వాల్యూ 4. సో ద మినిమం వాల్యూ ఈజ్ c - √a² + b², దట్ ఈక్వల్ టు c 4 - √a², 0 ఎట్లాగో, b² అంటే 1² ఎట్లాగో 1, 4 - 1 దట్ ఈస్ 3. సో మ్యాక్సిమం వాల్యూ విల్ బి c ప్లస్ √a² + b², దట్ ఈక్వల్ టు 4 ప్లస్ √1². సో దట్ ఈస్ 4 + 1 and 5. సో maximum and minimum values are 3, minimum and maximum values are 3, 5. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. ఇఫ్ a ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు cos θ + 3√2 sin of θ + π/4 + 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b. ఇంతకు మనం ఏం ఫైండ్ అవుట్, నేను ఫైండ్ అవుట్ చేయడం రాయటం మర్చిపోయా. Then find the largest value of a and smallest value of b. The smallest value of b. Okay. Largest value. Okay. సరే, ఏం అడిగాడంటే ఫైండ్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ, స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ బి. స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ బి అంటే ఏంటో తెలుసా? ఈ ట్రిగనామెట్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ని కనుక్కోమన్నాడు వేరొక లాంగ్వేజ్లో, వేరొక భాషలో. ఇందాక దాకా ఒక భాష అయితే ఇప్పుడు ఏ చైనీస్ జపనీస్ భాషలో చెప్పినట్టుంది కదా. సో లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ, స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ బి అని ఇండైరెక్ట్గా అడిగినా కూడా అక్కడ కనుక్కోమనేది ఏంటంటే దీని యొక్క మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూస్. అయితే దీంట్లోనే ట్రిక్ ఏంటో చూద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడంటే నేను చెప్పాను కాబట్టి అర్థమైంది. రేపటి రోజులు మీకు ఎగ్జామినేషన్లో దీన్ని ఇంకో రకంగా కూడా అడిగితే అట్లా చేస్తారు, రైట్? సో నేను దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఉందండి, సింపుల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏదో ఉంది, బాక్స్లో ఉంది. మీకు అదేంటో నేను చూపించాను. దీని యొక్క మినిమం వాల్యూ అంటే దీని యొక్క మినిమం వాల్యూ 2 అనుకుందాం. అంటే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మినిమం వాల్యూ 2 అనుకుందాం. ఎక్స్ప్రెషన్ అంటే అందులో సబ్స్టిట్యూట్ చేస్తుంది. దీని మినిమం వాల్యూ అంటే అర్థం ఏంటి చెప్పండి? మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూలు అంటే అర్థం ఏంటి? తీటా బదులు మీరు ఎంత యాంగిల్ అయినా పెట్టుకోండి. ఇప్పుడు తీటా బదులు నేను 30 degrees పెడతానండి. cos 30 degrees + 3√2 sin 30 degrees + 45 degrees, π/4 45. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసి నాకు ఒక వాల్యూ వస్తుందిగా. అట్లా తీటా బదులు నేను ఇంకో యాంగిల్ పెడతా, నా ఇష్టం వచ్చిన యాంగిల్ పెట్టుకోవచ్చుగా. తీటా బదులు ఎన్ని యాంగిల్ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో మనం సబ్స్టిట్యూట్ చేసిన అన్ని యాంగిల్స్లోకి ఈ ఎక్స్ప్రెషన్కి వచ్చే లీస్ట్ ఆన్సర్ ఎంత?
ఒక్కొక్క యాంగిల్కి ఒక ఆన్సర్ వస్తుంది. ఒక పెద్ద యాంగిల్కి పెద్ద ఆన్సర్ రావచ్చు, చిన్న యాంగిల్కి చిన్న ఆన్సర్ రావచ్చు, లేదా రివర్స్ కూడా రావచ్చు. సో ఈ డిఫరెంట్ ఆన్సర్స్లో లీస్ట్ ఆన్సర్ ఎంత వస్తుంది ఈ ఎక్స్ప్రెషన్కి? తీటా బదులు మీరు యాంగిల్స్ పెడుతూ పోతూనే ఉన్నారు, ఒక్కొక్క యాంగిల్ పెడుతూనే ఉన్నారు, ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. సో మీకు వచ్చిన ఆన్సర్లలోకి లీస్ట్ ఆన్సర్ ఎంత అని అడిగామనుకోండి, అది లీస్ట్ మినిమం వాల్యూ అన్నట్టు. మనం ఇప్పుడు నాకు అనుకున్న మినిమం వాల్యూ యొక్క అర్థం అది. తీటా బదులు మనం ఏం సబ్స్టిట్యూట్ చేసినా కూడా వచ్చే వాల్యూస్ అన్నింటిలోకి లీస్ట్. తీటా బదులు మనం రకరకాల యాంగిల్స్ సబ్స్టిట్యూట్ చేయగా మనకు వచ్చిన ఆల్ వాల్యూస్లకి హయ్యెస్ట్ దాన్ని మనం మ్యాక్సిమం వాల్యూ అంటాం. సో ఈ ఎక్స్ప్రెషన్లో మనం తీటా బదులు పెట్టే ఆల్ పాసిబుల్ యాంగిల్స్ పెట్టాం. తీటా బదులు మనం ఎంత పెట్టచ్చో అన్నీ పెట్టేసామండి. పెట్టేయంగా మనకు వచ్చే లాస్ట్ ఆన్సర్ని మినిమం వాల్యూ అంటాం, మనకు వచ్చే హైయెస్ట్ ఆన్సర్ని మ్యాక్సిమం వాల్యూస్ అంటే అవి ఎట్లా కనుక్కుంటారంటే ఇందాక మెథడ్లో చూసాం. C+√A² + B², C -√A² + B². సో మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఎక్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్ 2x + సంథింగ్ -3 సంథింగ్ ఏదో ఎక్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్, ఎగ్జాక్ట్ కాదు, ఏదో సమ్ ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ బదులు నేను ఏ నెంబర్ అయినా పెట్టచ్చు కదా. ఎక్స్ బదులు 1 పెడతా, ఎక్స్ బదులు 2 పెడతా, ఎక్స్ బదులు 3 పెడతా, 4, 5, -1, 0, 3 రూట్లు, స్క్వేర్లు, ఎన్ని నెంబర్ డెసిమల్ వాల్యూస్ నా ఇష్టం వచ్చిన కొన్ని కోట్లు కొన్ని లక్షల నెంబర్లు సబ్స్టిట్యూట్ చేశాను. అన్ని వాల్యూస్ పెట్టినప్పుడల్లా కొత్త ఒక ఆన్సర్ వస్తుంటుంది కదా. నాకు వచ్చిన ఆన్సర్లు అన్నింటిలోకి లీస్ట్ నెంబర్ 2 అనుకుందాం, నాకు వచ్చిన ఆన్సర్లలోకి హయ్యెస్ట్ నెంబర్ 10 అనుకుందాం. నేను సబ్స్టిట్యూట్ చేయగా నాకు వచ్చిన లక్షలాది కోట్లాది ఆన్సర్లలో అన్నిటికంటే లీస్ట్ 2, హైయెస్ట్ 10. అంటే నేను ఎక్స్ బదులు పెట్టాల్సిన అన్ని పెట్టేసి అయిపోయినాయి. ఎక్స్ బదులు ఇక నేను పెట్టాల్సిన నెంబర్లు లేవు అనుకుందాం. ఓకేనా? దీని పేరు సమ్ f(x) అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, f(x) యొక్క లీస్ట్ నెంబర్ ఎంత? 2. f(x) యొక్క మ్యాక్సిమం నెంబర్ ఎంత? 10. అంటే 2 అనే నెంబర్ కన్నా ఈ f(x) వాల్యూస్ పెద్దగా వచ్చినట్టే, f(x) యొక్క లీస్ట్ వాల్యూ 2 అన్నట్టే కదా, రైట్? అంటే f(x) యొక్క మినిమం వాల్యూ ఎంత? 2. f(x) యొక్క గ్రేటెస్ట్ వాల్యూ ఎంత? 10. రైట్. 10 కన్నా జనరల్గా పెద్ద నెంబర్లు ఉంటాయి కదా. ఇప్పుడు 10, 11, 12, 13, 14 సో ఇన్ఫినిట్ నెంబర్స్ అయితే జనరల్గా 10 కన్నా పెద్దగా ఉంటాయి కదా. సో f(x)కి ఇది ఏంటిది? అప్పర్ ఎక్స్ట్రీమ్. ఇది అప్పర్ ఎక్స్ట్రీమ్, ఇటువైపున ఎక్స్ట్రీమ్ వాల్యూ అప్పర్ ఎక్స్ట్రీమ్. ఇదేంటిది? లోవర్ ఎక్స్ట్రీమ్. ఇది లోవర్ ఎక్స్ట్రీమ్. 2 కన్నా చిన్న నెంబర్లు ఉంటాయి కదా, 1, 0, -1, -2 ఇటు ఉంటాయి. సో ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిటిలోకి 10 ఏంటది? లీస్ట్ది. ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ. సో 10కి యువతలో ఉండే ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిటిలోకి 10 లీస్ట్ది. ఆ లీస్ట్ 10 దీనికి మ్యాక్సిమం వాల్యూ. అర్థమైందా? ఇక్కడ ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది. కూల్ మళ్ళీ నేను ఒక్కసారి డీటెయిల్ చెప్తాను. f(x)కి ఇవేంటివి? ఇది లోవర్ మినిమం వాల్యూ, లీస్ట్ వాల్యూ. ఇది హయ్యెస్ట్ వాల్యూ. f(x)కి వచ్చిన హయ్యెస్ట్ వాల్యూ. ఇక 10 కన్నా పెద్ద వాల్యూ f(x)కి రాదు. ఇక నువ్వు ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత ఇన్పుట్ అని ఇవ్వండి, 10 కన్నా పెద్ద నెంబర్స్ రావట్లేదు. సో 10 దీని యొక్క హయ్యెస్ట్ టాపర్, దీని టాపర్. 2 f(x) యొక్క లీస్ట్ వాల్యూ, రైట్? ఈ 10 తర్వాత ఉండే ఆల్ రియల్ నెంబర్స్, 10 నుంచి ఇక పైన ఎన్నో ఇన్ఫినిట్ రియల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ రియల్ నెంబర్స్ అందరిలోకి 10 ఎవరు? లీస్ట్, ది స్మాలెస్ట్ రియల్ నెంబర్. సో 10 నుంచి అబవ్ ఉండే రియల్ నెంబర్స్ అన్నిటిలోకి స్మాలెస్ట్ రియల్ నెంబరే మన f(x)కి మ్యాక్సిమం వాల్యూ. పెళ్లి సంబంధానికి పోతాం. అబ్బాయి ఎవరండి అంటే, ఆయనకి 10 మంది పిల్లలండి. ఆ 10 మంది పిల్లల్లో ఆఖరి వాడే మన ఇంట్లో జరగబోయే పెళ్ళికి పెళ్లి కొడుకు. ఇప్పుడు పెళ్లి చేసుకునే తండ్రికి, పెళ్లి కూతురు తండ్రికి ఒక 6 అమ్మాయిలు ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 అమ్మాయిలు ఉన్నారనుకోండి. 6 అమ్మాయిలకి 6 భర్తలు వస్తారు, 6 అల్లుళ్ళు వస్తారు కదా. ఈయనేమంటాడు? నా మొదటి అల్లుడు ఎవరు అంటే, నా ఫస్ట్ అల్లుడు ఎవరు, మా ఇంటికి వచ్చే మొదటి అల్లుడు ఎవరు అంటే
ఆయనకు పుట్టిన 10 మంది అన్నదమ్ముల్లో ఆఖరివాడే నాకు మొదటివాడు, నా ఇంట్లో మొదటి అల్లుడు, వాళ్ళలో ఆఖరివాడు. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏందో లేదు తెలియదు కానీ ఇది అట్లాంటిది. 10 నుంచి ఇన్ఫినిట్గా ఉన్న అన్ని రియల్ నెంబర్స్లోకి లీస్ట్దే ఈ f(x) యొక్క మ్యాక్సిమం వాల్యూ. అలాగనే 2 నుంచి వీళ్ళందరూ స్మాలెస్ట్ వాల్యూస్ తగ్గిపోతుంటారు 2 కన్నా. సో వీళ్ళందరిలోకి బిగ్గెస్ట్ వాల్యూనే దీని యొక్క మినిమం వాల్యూ. ఇక్కడ అన్నది కూడా అదే చూడండి. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఫైండ్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ, అంటే ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిట్లోకి లార్జెస్ట్ని కనుక్కోమన్నాడు. ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిట్లోకి లార్జెస్ట్ ఎవరండి? ఇది. అర్థమైందా? ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిట్లోకి లార్జెస్ట్ ఎవరు? ఇది. అంటే అర్థం ఏంటి? f(x) యొక్క మినిమం వాల్యూని కనుక్కోమన్నాడు. ఈ సెట్ ఆఫ్ నెంబర్స్కి లార్జెస్ట్ అన్నా f(x)కి మినిమం అన్నా ఒకటే. అలాగనే ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిటికీ f(x)కి మినిమం. ఓకే, f(x)కి ఇది మినిమం, ఈ సెట్ ఆఫ్ ఎక్స్కి ఇది లార్జెస్ట్. తర్వాత ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిటికీ ఇది స్మాలెస్ట్, కానీ f(x)కి ఇదే మ్యాక్సిమం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అర్థమైందా? ఫైండ్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ. ఏ ఏంటది? ఈ సెట్ ఆఫ్ నెంబర్స్. ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిటికీ రిప్రజెంటేటివ్ ఏ. సో ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిటిలోకి లార్జెస్ట్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఏ యొక్క లార్జెస్ట్ వాల్యూ కనుక్కోమన్నాడు. దాని అర్థం ఏంటి? f(x) యొక్క మినిమం వాల్యూ కనుక్కోమన్నాడు. తర్వాత దీనికి స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ బి, అంటే బి అంటే ఏంటి? ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిటికీ రిప్రజెంటేటివ్. సో వీళ్ళందరిలోకి స్మాలెస్ట్ని కనుక్కోమన్నాడు. అంటే అర్థం ఏంటి? f(x)కి మ్యాక్సిమం కనుక్కోమన్నాడు. సో ఇది f(x) అనుకుంటే, ఇది f(x) అనుకుంటే. సో ఇప్పుడు యాక్చువల్గా f(θ) అనుకుంటే కరెక్ట్గా ఉంటుంది, థీటాల్లో ఉంది కాబట్టి. సరే, ఏదేమైనా కూడా ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనల్ని ఇంతసేపు తిప్పి మనల్ని కనుక్కోమన్నది ఏంటి? దీని యొక్క మినిమం వాల్యూ, దాని మ్యాక్సిమం వాల్యూసే కనుక్కోమన్నాడు. ఇండైరెక్ట్కి ఇచ్చాడు. లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ, స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ బి అని ఎందుకు అన్నాడు అంటే ఇది మీనింగ్. అయ్యా బాబాయ్, గొంతు ఎండిపోయింది. తీసేసాను క్వశ్చన్, పర్లేదు. ఓకే, మెయిన్ క్వశ్చన్ ఉంది కదా. ఇంతకీ మనం మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూలు కనుక్కోవాలంటే ఫస్ట్ మన ఎక్స్ప్రెషన్ చక్కగా ఎట్లా ఉండాలి? మీకు చెప్పాను కదా, cos θ + 3√2 × sin ఆఫ్ స్క్వేర్ ఫామ్స్ ఏమి ఉండకూడదు. సో అదృష్టవశాత్తు ఇక్కడ స్క్వేర్ ఫామ్స్ ఏవీ లేవు. దీని యొక్క మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూసే మనం కనుక్కోవాలి. స్క్వేర్ ఫామ్లో ఉన్నాయా? లేవు. కానీ మీకేం చెప్పాను నేను, కాస్కి ఏం యాంగిల్ ఉందో సైన్కి కూడా అదే యాంగిల్ ఉండాలి. కానీ ఇక్కడ సైన్కి θ + π/4 ఉంది. ఇక్కడ కాస్కి θ ఉంటే సైన్కి θ + π/4 ఉంది. సో ఇది డైరెక్ట్గా మనం మ్యాక్సిమం, మినిమం వాల్యూస్ దీనికి అప్లై చేయకూడదు. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో cos θ + 3√2 sin a + b ఫార్ములా. sin a ఇది a, ఇది b. చలో, sin a cos b అంటే ఎవరు? π/4, 45 degrees. cos 45 అంటే 1/√2, డైరెక్ట్ రాస్తాం. sin a cos b అంటే cos 45 రాస్తాం కాబట్టి 1/2. నెక్స్ట్ cos a sin b sin 45, ఇది కూడా 1/2 + 6. సో cos θ, సో 3√2తో దీన్ని ఇంటూ చేయండి. ఇక లోపలికి ఇంటూ చేద్దాం. 3√2తో ఫస్ట్ది, 3√2తో సెకండ్ది ఇంటూ చేద్దాం. √2 క్యాన్సిల్ అవుతుంది, అవునా? సో 3 × sin θ, 3 sin θ. ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు కూడా √2 క్యాన్సిల్ అవుతుంది. 3 × cos θ, 3 cos θ + 6. 3 cos θ + cos θ, 4 cos θ + 3 sin θ + 6. sin θ cos θలో ఎవరిని ఏ, ఎవరిని బి అనుకున్నా తప్పలేదు. మీకు ఆ రోజే నేను చెప్పాను. ఇప్పుడు sin θ యాక్చువల్గా ముందుంటే అది ఏ అవుతుంది. అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అన్నట్టు యాక్చువల్గా ఎగ్జాక్ట్గా. మీరు ఆర్డర్లో ఫస్ట్ది ఏ, సెకండ్ది బి తీసుకొని కాన్స్టెంట్ సి తీసుకుంటామంటే పర్లేదు. ఇది కాన్స్టెంట్ ఎప్పుడు సీనే ఉండాలి. ఏబీలు ఎవరెవరైనా ఏం కాదు. మీరు దీని ఏ, దీని బి అనుకున్నా తప్పలేదు, కానీ సి ఎప్పుడు మాత్రం కాన్స్టెంట్ ఎప్పుడు సి ఉండాలి. ఇక అయిపోయింది, వచ్చేసింది కదా మన జనరల్ ఫామ్లోకి వచ్చేసింది. θ సేమేనే కదా. సో మినిమం వాల్యూ ఈక్వల్ టు c - √a² + b². సో 6 - √3² + 4², దట్ ఈస్ 6 - √5
5 స్క్వేర్ అంతే కదా, 3 స్క్వేర్ ప్లస్ 5 4 స్క్వేర్ 5 స్క్వేర్ అయింది, పైథాగరన్ ట్రిప్లెట్ కాబట్టి కమన్ క్యాన్సిల్ 6 - 5 దట్ ఈస్ 1. ఇంత మినిమం వాల్యూ 1. సో మ్యాక్సిమం వాల్యూ c ప్లస్ అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఆబ్వియస్గా ఈ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఆపరేషన్ ఇందులో వచ్చిందే వస్తుంది ఫైనల్గా. 6 + 5 వస్తుంది ఇక్కడ, 6 - 5 వచ్చింది ఇక్కడ, 6 + 5 వస్తుంది 11. సో దేర్ఫోర్ ద మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఆర్ 1, 11. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పీరియడ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్కి సంబంధించిన పీరియాడిసిటీకి సంబంధించిన వీడియో సపరేట్ చేసాం, ఇంతకుముందు ఎక్సర్సైజ్లోనే వచ్చింది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ అంటే కొద్దిగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి క్వశ్చన్స్. పీరియాడిసిటీ అంటే ఏ ఫంక్షన్ మనం పీరియాడిక్ ఫంక్షన్ అనాలి? f of say x plus t ఈక్వల్ టు f of x. ఇది బేసిక్ డెఫినేషన్. పీరియాడిక్ ఫంక్షన్ అవ్వాలంటే ఒక ఫంక్షన్ కండిషన్ కంపల్సరీగా ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి, వేర్ t ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ లేదా పాజిటివ్ రియల్ నెంబర్, ఎనీథింగ్. t ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. ఆ టీనే మనం పీరియడ్ అంటాం. దిస్ టీ ఈజ్ కాల్డ్ పీరియడ్. దీని గురించి కంప్లీట్ డీటెయిల్డ్గా ఈ పీరియాడిసిటీకి సంబంధించి కావాలంటే దానికి ముందు మీరు సెర్చ్ చేయండి, పీరియడ్ అండ్ పీరియాడిసిటీ ఆఫ్ ట్రిగనామెట్రిక్ రేషియో ఎంపీసీ ఫ్రెండ్. అందులో మీకు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ డీటెయిల్గా తెలుస్తుంది. అండ్ అక్కడే మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్కి సంబంధించిన పీరియాడిసిటీల గురించి కూడా మాట్లాడాం. ఇప్పుడు సైన్ ఎక్స్, సైన్, కాస్, సీకెంట్, కోసీకెంట్, ఈ నాలుగిటికి జనరల్గా పీరియడ్ 2π. ఈ పీరియాడిక్ ఫంక్షన్స్, వాటి యొక్క పీరియడ్ 2π. అండ్ tan x, cot x, ఈ రెండింటికి పీరియాడిసిటీ పీరియడ్ π. tan xకి పీరియడ్ π, cot xకి పీరియడ్ π. రైట్, ఇప్పుడు మనం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరిది? cos పవర్ 4x. దీని పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి యాక్చువల్గా డైరెక్ట్గా మనకి దీని పీరియడ్ ఫార్ములా ఆన్సర్ రాసేచ్చు దాన్ని, cos పవర్ 4x. కానీ అది ఎలా వచ్చిందో ముందు చెప్పిన తర్వాత డైరెక్ట్గా ఆన్సర్ ఎట్లా రాయాలో మీకు షార్ట్ కట్ మెథడ్ చెప్తాను నేను. సో దీన్ని మనం ఫస్ట్ ఏం చేద్దామంటే cos స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని అర్థం. సో వాట్ ఈస్ cos స్క్వేర్ ఎక్స్? 1 + cos 2x / 2 హోల్ స్క్వేర్. యాక్చువల్గా ఇంత ప్రాసెస్ అవసరం లేదు దీని పీరియడ్ రాయడానికి. cos పవర్ 4x పీరియడ్ డైరెక్ట్ ఆన్సర్ అది. కానీ అది ఎట్లా వచ్చిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాక డైరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. ముందే డైరెక్ట్ ఆన్సర్ చెప్తే ఇది ఎట్లాగా వినరు. 1 + cos 2x / 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి a² + b² + 2ab / 4. ఇదేగా దాన్ని హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేది. నెక్స్ట్ వీటిని సెపరేట్ చేద్దాం. 1/4 సెపరేట్ రాద్దాం, cos స్క్వేర్ 2x / 4 సెపరేట్గా రాద్దాం, 2 cos 2x / 4 సెపరేట్గా రాద్దాం. ఇక్కడ కూడా స్క్వేర్ ఫామ్ లేకుండా ఉండటం కోసం cos స్క్వేర్ 2x 1 + cos 4x / 2 అవుతుంది, మొత్తానికి /4. cos స్క్వేర్ 2x, జనరల్గా cos స్క్వేర్ x ఉంటేనేమో ఇక్కడ 2x రాసాం. సో cos స్క్వేర్ 2x ఉంటే 1 + cos 4x రాయాలి /2 /4. ఇది ఇలానే 2 cos 2x /4. సో ఇప్పుడు ఫైనల్గా ఇది 1/4, ఇది 1 + cos 4x / 8 అవుతుంది. 2 4 ద్వారా మల్టిప్లై చేయాలి. ఇది 2 cos 2x /4. సరే ఇవి క్యాన్సిలేషన్ చేయొచ్చు, 2 4తో క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇక్కడ 1/8 1/4 ఇవంతా మనకు అనవసరం. మనకు కావాల్సింది పీరియడ్ కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో ఇక ఫైనల్గా ఎక్స్ప్రెషన్ వచ్చేసింది కదా. ఈ ఫైనల్గా వచ్చిన ఎక్స్ప్రెషన్లో మనకి కాస్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? cos 4x ఉంది, cos 2x ఉంది. సో విడివిడిగా వీటి పీరియడ్ అంతా cos 4x యొక్క పీరియడ్ అంతా 2π/4. 2π/a ఫార్ములా మనకు 2π/a పీరియడ్ యొక్క ఫార్ములా 2π/a మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ x యొక్క మల్టిపుల్. సో 2π/4 దీని పీరియడ్. దీన్ని ఎంత? 2π/2. సో 2 2s క్యాన్సిల్ చేద్దాం, ఇది π/2. ఇక్కడ 2 2 క్యాన్సిల్ చేద్దాం, π. ఈ రెండిటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా డీటెయిల్డ్గా మనం ఒకటి డిస్కస్ చేసాం. కాంబినేషన్ యొక్క పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా చేస్తారు? ఇది ఒక కాంబినేషన్ ఎడిషన్లో ఉంది. సో అప్పుడు ఇందులో ఉన్న ట్రిగనామెట్రిక్ టర్మ్స్ యొక్క దీని పీరియడ్ యొక్క ఎల్సిఎం చేస్తే
ఈ టోటల్ కాంబినేషన్కి పీరియడ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి దీని పీరియడ్కి ఎల్సిఎం చేయాలి. ఇక్కడ దీని పీరియడ్ π/2 వచ్చింది, దీనికి π వచ్చింది. ఈ రెండింటికి మనం ఇప్పుడు చేయాల్సింది ఎల్సిఎం. సో π/2కి πకి ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ π. లీస్ట్ కామన్ మల్టిపుల్ π/2 యొక్క మల్టిపుల్స్ π/2, π, 3π/2 అంతే కదా. 1 2తో మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తాం, 4తో మల్టిప్లై 4π/2, 5π/2 ఇవే కదా మల్టిపుల్స్. π/2 యొక్క మల్టిపుల్స్, π యొక్క మల్టిపుల్స్ π, 2π, 3π, 4π సో ఆన్. వీటిలో కామన్గా ఉన్న మల్టిపుల్స్ అందులో లీస్ట్ది ఏది అంటే π కామన్గా ఉంది. కామన్గా ఉన్న వాటిలో ఇక్కడ 2π, ఇది 4π/2 అంటే ఇదంతా వస్తుంది 2π. సో ఇది కూడా కామన్, 2π, ఇక్కడ కూడా 2π. కామన్ మల్టిపుల్స్ చాలా ఉంటాయి, అందులో లీస్ట్ కామన్ మల్టిపుల్ అవుతుంది. అందులో అది ఎవరు అంటే π. సో పీరియడ్ ఆఫ్ cos power 4x ఈజ్ π. పీరియడ్ ఈక్వల్ టు π. అయితే నేను ఇంతకుముందు చెప్పాను మీకు ఇది డైరెక్ట్గా రాయొచ్చు అని చెప్పాను కదా. సో అది మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఇదంతా ప్రాసెస్ కాకుండా మీరు డైరెక్ట్గా పీరియడ్ ఆన్సర్ రాయొచ్చు. ఆబ్జెక్టివ్స్ కోసం, నేను ఎగ్జామినేషన్ కోసం కాదు. అఫ్కోర్స్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఈ పీరియడ్ కనుక్కోవటానికి ఇక్కడ దాకా రాడు. అంతకుముందు ఎక్సర్సైజ్లోవి మీకు పీరియడ్ కనుక్కోవడానికి 2 మార్క్స్ క్వశ్చన్కి వస్తాయి, ఇక్కడ దాకా రాడు. వచ్చినా ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ చేయండి. సో డైరెక్ట్గా చూడండి నేను చెప్పే విషయం. sin power nx ప్లస్ cos power nx జనరలైజ్ ఫార్ములా చెప్తున్నా. sin power nx ప్లస్ cos power nx ఈ కాంబినేషన్ యొక్క పీరియడ్ కెన్ బి π, కెన్ బి 2π. ఈ కాంబినేషన్ యొక్క పీరియడ్ కెన్ బి π, కెన్ బి 2π. ఎప్పుడు π ఎప్పుడు 2π అంటే ఇఫ్ n ఈజ్ ఈవెన్. ఇది ఇఫ్ n ఈజ్ ఆడ్. n ఈజ్ ఆడ్ జనరల్ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ sin క్యూబ్ x, ఇది ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దాన్ 2, n ఈజ్ గ్రేటర్ దాన్ 2 అంటున్నాను. 2 కన్నా పెద్దది, ఎందుకంటే 2 అయితే ఏమవుతుంది sin² x ప్లస్ cos² x 1 అయిపోతుంది. అది కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే పీరియడ్ చాలా ఉంటాయి, నాట్ డిఫైన్డ్ అది. సో n కన్నా పెద్దవైనప్పుడు చెప్తున్నాయి. sin క్యూబ్ x ప్లస్ cos³ x తీసుకున్నాం. సో దీని పీరియడ్ చెప్పండి. ఇక్కడ n ప్లస్లో ఎంత ఉంది 3. 3 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ అయితే దీని పీరియడ్ 2π. సపోజ్ sin పవర్ 8x ప్లస్ cos పవర్ 8x, దీని పీరియడ్ ఎంత 8. 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి పీరియడ్ π. అలాగనే సింగిల్ టర్మ్స్కైనా cos పవర్ 4x, cos పవర్ 4x, cos పవర్ 4xలో 4 ఏంటిది ఈవెన్ నెంబర్. 4 ఈవెన్ నెంబర్ కాబట్టి వి గెట్ ద n, ఇక్కడ n ఈవెన్ నెంబర్ కాబట్టి వి గెట్ ద పీరియడ్ π. ఇఫ్ ఇట్ ఈస్ cos క్యూబ్ x, దట్ ఈస్ n ఈజ్ ఆడ్ హియర్, దెన్ ఇట్స్ పీరియడ్ ఇస్ 2π. సో n ఈవెన్ అయితే దాని పీరియడ్ π, n ఆడ్ అయితే దాని పీరియడ్ 2π. ఓకే. సో అందుకనే మీకు చూడగానే చెప్పేయచ్చు అని నేను చెప్పే స్టార్టింగ్లో. సో అక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి దాని పీరియడ్ π. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం రాద్దాం. ఓకే, ఇక్కడ సైన్ గురించి చెప్పలే కానీ సైన్ అయినా అంతే, ఓన్లీ సైన్ ఫంక్షన్ తీసుకున్నా కూడా sin పవర్ 4x అన్నా sin క్యూబ్ x అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే దాని పీరియడ్ π అవుతుంది, ఆడ్ నెంబర్ ఉంటే దాని పీరియడ్ 2π అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్, ఇది థర్డ్ ప్రాబ్లం. ఓకే, 2 sin π/4x ప్లస్ 3 cos π/3x, ఇది కూడా అంతే కదా కాంబినేషన్. దీని పీరియడ్ తీసుకొని ఆ రెండింటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం, అది ఫైనల్ పీరియడ్ అవుతుంది. ఓకే రైట్. సో సైన్ పీరియడ్ నీట్గా రాయన ఒకసారి ఒక ప్రాబ్లం. పీరియడ్ ఆఫ్ sin πx/4 ఎంత అవుతుంది 2π/π/4 mod π/4. మోడ్ ఎందుకు π/4 ఎట్లాగో పాజిటివ్ కాబట్టి డైరెక్ట్ రాసేద్దాం. 2π/a ఫార్ములా. 2π/a ఎవరు x యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ డినామినేటర్ అవుతుంది. ఇక్కడ π క్యాన్సిల్ అవుతుంది, 4 పైకి వస్తుంది, 4 2 8.
నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ cos pi x by 3, that is 2 pi by 3. ఇక్కడ కూడా పైకి పోయి 3 కూడా పైకి వచ్చేసి 6 అవుతుంది. సో 8కి 6కి మనం ఇక ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 6, 8 ఈజ్ ఎంత? 6, 8 రెండు కామన్గా డివైడ్ చేసే నెంబర్ ఏముంది? 24. లీస్ట్ నెంబర్ 24ని డివైడ్ చేస్తుంది కదా, 6 4 జార్ 8 3 జార్. సో వీళ్ళిద్దరి least common multiple 24. So 24 is the period of this total expression. So period of ఒక్క క్వశ్చన్ మాత్రం పర్ఫెక్ట్గా ఫెయిర్ నోట్స్లో రాసిన కదా, pi x by 4 plus 3 cos pi x by 3 ఈజ్ 24. ఇలా నీట్గా రాసుకోండి మీరు. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా మీరు చూడంగానే రాయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ 2 లేకపోతే దీనికి పీరియడ్ నాట్ డిఫైన్డ్. sin square x plus cos square x దానికి పీరియడ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ సో 2 ఉంది కాబట్టి ఇక మీరు ఈవెన్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ కోఎఫిషియంట్స్ ఏం లేకపోతే ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు వేటికైనా చెక్ చేయొచ్చు, కానీ స్క్వేర్ ఉన్నప్పుడు చెక్ చేయలేం. sin square x cos square x 1 అవుతుంది కాబట్టి మీకు అర్థమైంది. ఇప్పుడు 2 ఉంది కాబట్టి ఇది 1 అవ్వదు కాబట్టి, సో ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? పవర్లో ఉన్నది ఈవెన్ నెంబర్. సో n ఈజ్ ఈవెన్ నెంబర్, hence period is period equal to pi. Simple. n ఈవెన్ నెంబర్ కాబట్టి పీరియడ్ పై రాయొచ్చు. దీనికి ప్రూఫ్ కూడా చూద్దాం. ఇది ఎట్లా అయింది, పీరియడ్ పై ఎట్లా అయింది ఇక్కడ ఈ కాంబినేషన్ కానీ ఒకసారి నేను డీటెయిల్గా, అంటే 1 స్టెప్ ఆన్సర్ ఎట్లా సార్ మేము ప్రాబ్లం చేయాలి 4 మార్క్స్ అంటే ఒకవేళ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. sin square x కెన్ బి రిటన్ యాజ్ 1 minus cos 2x by 2. అవునా? ఇంతకుముందు వీడియోస్లో మనం సబ్ మల్టిపుల్స్లో చూసాం. into 2 into cos square x can be written as 1 plus cos 2x by 2. So 2 cancel అవుతుంది. ఇక్కడ 1 by 2 minus cos 2x by 2. ఇక్కడ 1 plus cos 2x. సో ఈ cos 2x సేమ్ టర్మ్స్ కాబట్టి 1 by 2 plus 1 plus యాడ్ చేయొచ్చు. యాక్చువల్గా 1 by 2 1 యాడ్ చేస్తే 3 by 2 వస్తుంది. మనకు దీంతో పని లేదు, పీరియడ్ ఫైండ్ అవుట్ చేయటంలో ఈ నెంబర్స్తో పని లేదు. సో ఇది 1 cos 2x, ఇందులోంచి హాఫ్ cos 2x తీసేస్తే ఇంకొక హాఫ్ ఉంటుంది, cos 2x by 2 ఉంటుంది. సో మనం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవరిది ఫైండ్ అవుట్ చేయాలి? ఇదే కదా, cos 2x యొక్క పీరియడే కదా. ఇక టోటల్ పీరియడ్ ఇందులో ఇంకో ట్రిగనామెట్రిక్ రేషియో లేదు కదా. సో పీరియడ్ ఈక్వల్ టు 2 pi by a. ఎవరు? x యొక్క కోఎఫిషియంట్ 2. సో పీరియడ్ ఈజ్ పై. ఈవెన్ నెంబర్ కాబట్టి పీరియడ్ పై అనొచ్చు. జనరల్గా అయితే ఈవెన్ నెంబర్ ఎక్కడి నుంచి చూడాలి? ఆడ్ నెంబర్ అయినా ఈవెన్ నెంబర్ అయినా 3 నుంచి పైన చూసుకోవాలి. 2కి చూడడం జనరల్గా, కానీ ఇక్కడ కోఎఫిషియంట్ 2 వచ్చింది కాబట్టి చూడొచ్చు. ఇది ఐడెంటిటీ అవ్వదు కాబట్టి మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. రైట్, 2 sin of pi by 4 plus x into cos x. ఓకే, దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ పాసిబిలిటీ ఉంది. sin of a plus b ఫార్ములా అప్లై చేద్దాం. sin a cos b plus cos a sin b. sin pi by 4 cos x plus cos pi by 4 sin x into cos x. That equal to 2 into sin pi by 4 ఎంత 1 by root 2 cos x plus cos pi by 4 కూడా 1 by root 2 sin x into cos x. సో ఈ 2 cos xని లోపలికి ఇంటూ చేద్దాం. 2 by root 2 యాక్చువల్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఒక రూట్ 2 క్యాన్సిల్ అవుతుంది. సరే, అదంతా మనకు చెప్పాను కదా, సింప్లిఫికేషన్తో మన పని లేదు. ఈ ఓన్లీ ట్రిగనామెట్రిక్ టర్మ్స్ ఇంపార్టెంట్ పీరియడ్ ఫైండ్ అవుట్ చెప్పడంలో. సో 2 by root 2 cos x into cos x cos square x ప్లస్ ఇక్కడ 2 by root 2 into sin x cos x. సో 2 by root 2 ఇక్కడ రకరకాలు చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రిగనామెట్రిక్ రేషియో వచ్చేసింది. దీని పీరియడ్ మనకు తెలుసు. సో దీని పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడే డైరెక్ట్ చేయొచ్చు. ఇంకొక స్టెప్ చేసి చేద్దాం. దీని కాస్ స్క్వేర్ ఎక్స్ని కూడా మీరు ఏం చేస్తారంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 plus cos 2x. అవునా, 1 plus cos 2x by 2 ప్లస్ 1 by root 2 రాసి, ఈ 1 by root 2 రాసి 2 sin x cos x కలిపి sin 2x రాయొచ్చు. ఇందులో ఉన్న ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏమున్నాయండి? cos 2x sin 2x. సో cos 2xకి పీరియడ్ ఎంత? పై. sin 2xకి పీరియడ్ ఎంత? పై.
అంతే కదా 2π/2 అవుతుంది యాక్చువల్గా 2π/2 2 క్యాన్సిల్ దీని పై దీని పై. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది పై. సో ఇట్లా చేయొచ్చు. అసలు ఇక్కడే చేయొచ్చు మీరు cos2 xకి పీరియడ్ పై, స్క్వేర్ ఈవెన్ నెంబర్ కాబట్టి పై. ఇది 2 sin x cos x sin 2x కాబట్టి దీనికి పైనే. సో ఇక్కడైనా పై ఎల్సిఎం కూడా పై అవుతుంది. సో అట్లా 2 రకాలు చేయొచ్చు. నెక్స్ట్ ఇక ఈ మొత్తం కాంబినేషన్ కూడా మీరు సింప్లిఫై చేయకుండానే ఒక్కొక్క ట్రిగనామెట్రిక్ రేషియో యొక్క పీరియడ్ ఫైండ్ అవుట్ చేసి వాటి ఎల్సిఎం చేసేయండి, సింపుల్గా సరిపోతుంది. sin x 2π, cos x 2π, sin 2x పై, cos x 2π. కనిపిస్తుంది అందుగా వీటన్నిటికీ ఎల్సిఎం 2π అంతే కదా. వీళ్ళందరి యొక్క మల్టిపుల్స్ ఏమవుతారు 2πకి మల్టిపుల్స్ 2π, 4π, 8π ఇవి మల్టిపుల్స్. దీనికి కూడా ఇవే ఒక పైకి మాత్రం పై, 2π, 3π, 4π ఇట్లా వస్తుంటాయి పైకి. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్నది 2π, లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి 2π. సో 2π ఈజ్ ద పీరియడ్ ఆఫ్ దిస్ టోటల్. పీరియాడిసిటీకి సంబంధించిన వీడియో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అంతకుముందు మనకు ఆల్రెడీ అప్లోడ్ చేసింది, అది వీడియో చూడండి, అప్పుడు మీకు ఇది ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ కాంబినేషన్కి పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇండివిజువల్ టర్మ్స్కి పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు బై బై, జై హింద్.